వెల్కమ్ టు తేజస్ కిచెన్ అండి. ఎలా ఉన్నారు? సో ఈరోజు మీకు హోటల్ స్టైల్లో దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఇంకొకసారి చూసేద్దాం రండి. ఓకేనా? ముందు రోజు రాత్రి బియ్యము, మినప్పప్పు, మెంతులు ఒక చిన్న టేబుల్ స్పూన్ మెంతులు, ఇంకోటి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు మంచిగా ఒక 4-5 అవర్స్ మంచిగా నానబెట్టి గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ డే మంచిగా అది పులుస్తుందండి. పులిచాక సో మనకు దోశ బ్యాటర్ను రెడీ చేసుకొని ఇలా పెన్నం మంచిగా వేడయ్యాక దోశ వేసుకుందామండి. వేసుకోండి. చూడండి ఇంత ఫ్రెష్గా చూస్తేనే మనకు ఆ బబుల్స్ అనేది కనిపిస్తుందండి. ఆ దోశ మంచిగా హోటల్ స్టైల్లో వస్తుందా లేదా అనేది ఆ బబుల్స్ ద్వారా కనుక్కోవచ్చు అండి. సో దీన్ని రోస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనకు మెత్తగా ఉండాలనుకుంటే రోస్ట్ చేసుకోకుండా తిప్పేసుకోవచ్చు అండి. సో ఇలా మనం రోస్ట్ చేసుకోవడం ద్వారా మనకు హోటల్ స్టైల్లో దోశ రెడీ అయిపోతుందండి. సో ఇది ఎలా వస్తుందంటే ఒక శనగపప్పు టేబుల్ స్పూను, మెంతులు చిన్న టేబుల్ స్పూన్ వేసేసుకొని 4-5 అవర్స్ నానబెట్టుకోండి. హోటల్ స్టైల్లో వస్తుందండి. సో ట్రై చేసి చూడండి. చూసారా ఎంత పలుచగా హోటల్ స్టైల్లో వచ్చింది కదండి. సో ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తేజాస్ కిచెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. సో ఇలా షేర్ చేయడం ద్వారా ఇంకొంతమంది చూస్తారండి. సో తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్ అండి. బాయ్ బాయ్.